ప్రభైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మనం తెలియజేస్తూ ఉన్నానండి. మనము ఇజ్రాయేల్ రాజుల్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్కొక్క రాజు యొక్క చరిత్రను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇజ్రాయేలీల రాజులు 19 మంది రాజులుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనము నిన్నటి దినాన 5వ కుటుంబమైనటువంటి యోహు గురించి మనము ధ్యానించాము నిన్నటి దినాన. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి రాజు యెహోయాహాజు. ఏం పేరండి? యెహోయాహాజు. అరే, ఈ పేరు ఎడ విన్నట్టుంది అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ ఈ పేర్లు ముందే చెప్పాను మీకు. కొన్ని పేర్లు వస్తూ ఉంటాయి, అలా టచ్ చేస్తూ ఉంటాయి మనకి. ఇతని గురించి మనం చూసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో ఇతను మనకి కనిపిస్తాడు. ఇతను 814 799 వరకు ఇతను పరిపాలించినట్లుగా చూస్తున్నాం. అనగా దాదాపు 15 సంవత్సరాలు ఈ యొక్క యెహోయాహాజు పరిపాలించటాన్ని మనము చూస్తామండి. మరి యోహు యొక్క కుమారుడు రాజు అయ్యాడు అని మనం ఇక్కడ 10వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చూస్తాము. 10వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చూస్తాము. చూడండి. అంతటా యోహు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను. చూడండి, అతనికి మారుగా ఈ యొక్క యోహు యొక్క కుమారుడైనటువంటి యెహోయాహాజు రాజు అయినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ పేరు కలిగిన వాళ్ళు యెహోయాహాజు అనేవాళ్ళు ఇద్దరిని మనము చూస్తూ ఉంటాము. ఇతని తండ్రి అంటే యోహు గారు మంచివాడిగా కొంచెం ఉన్నప్పటికీ యోహు అన్నిటిలో మంచిగా లేడు అని మనం చూసాం కదా. అంటే యోహు దేవుడు చెప్పినట్లుగా కొన్ని చేశాడు కదా. సేవకుడైనటువంటి ఆ యొక్క ఒక సేవకుడు చెప్పినట్లు, ఎలీషా ప్రవక్త చెప్పినట్లు ఆ యొక్క దేవుని కార్యము దేవుడి పక్షంగా కొన్ని చేశాడు. కానీ కొన్నిట్లో అతను నిలబడలేకపోయాడు. మరి తాను జయించలేనటువంటి, తన పాపమును జయించలేని వాడిగా తన తండ్రి అయిన యోహుని మనము చూసాము. అన్నిటిలో మరి ఆ యొక్క నిలబడలేని, పరిశుద్ధత లేని వాడిగా చూసాము. యెహోయాహాజు జీవితం చూస్తే ఇతని జీవితం కూడా మనకి చీకటిమయంగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే అంత పరిశుద్ధత ఇతని జీవితంలో మనము చూడలేము. అంత పరిశుద్ధత ఇతని లైఫ్లో కనపడదు. మరి ఇతని జీవితము కూడా చాలా చీకటిమయంగా ఉన్నట్లుగానే మరి మనము చూస్తూ ఉంటాము. మరి ఇతన్ని కనుక మనం చూసినట్లయితే ఇంకా ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపు మళ్ళించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపు మళ్ళించినటువంటి రాజుగా మనం చూస్తాం. ఇతని కాలంలో మరి ఎలీషా చేసినటువంటి అద్భుతాలు అన్నీ కూడా తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే తన తండ్రి చనిపోయేటప్పుడు తన తండ్రి యొక్క మరణాన్ని ఇతను చూస్తూ ఉన్నాడు కదా. అతని యొక్క మరణము, మరి ఎలీషా గారు మాట్లాడటము, అద్భుతాలు చేయటం, అతని జీవితంలో మరి దేవుడి పక్షంగా అన్నీ కూడా కొన్ని తెలుసు. అతనికి అన్నీ కూడా తెలిసే ఉంటాయి. ఇతని గురించి కేవలము 9 వచనాల్లోనే వ్రాయబడింది. ఎక్కువ వచనాలు లేవు. 13వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాల వరకే ఇతను మనకి కనిపిస్తాడు. మరి అయినా మరి సేవకుడు గురించి తెలుసు. సేవకునికి లోబడకుండా తన తండ్రి చేసినటువంటి పనులు కూడా తెలుసు. అయినా కూడా మరి జాగ్రత్త కలిగి జీవించలేదు అని దేవునికి వ్యతిరేకముగా జీవించినట్లుగా మనం చూస్తాం. చూడండి, 13వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు, అతని పరాక్రమమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మరి ఇతను పెద్దగా జీవించలేదని వెంటనే తన జీవితం అక్కడతో ముగించబడటాన్ని, అంటే అజాగ్రత్తగా ఉండి ముగించబడటాన్ని మనం చూస్తున్నాం. దేవుని కోపము వారి మీద రగులుకొనినట్లుగా కూడా చూస్తాం. 3వ వచనంలో మనం చదువుదాం. మొదటి నుంచి చదువుకుంటూ వద్దాం. చూడండి, యూదా రాజైన అహజ్యా కుమారుడైన
యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమున యోహు కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలన ఆరంభించి. చూడండి, ఇతని పరిపాలన యూదారాజులు ఎవరున్నారు? అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడి చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. షోమ్రోన్లో ఇజ్రాయేలు ఏలన ఆరంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. చూడండి, తన తండ్రి కూడా బయలుదేవతకు సంబంధించిన ఆ విగ్రహములన్నిటినీ కూడా, వారికి సంబంధించిన వారన్నిటినీ నాశనము చేయటాన్ని మరి ఆ యొక్క మనము చూస్తూ వచ్చాము. మరి మనము తెలుసుకున్నాము ఆ యొక్క యోహు విషయములో. మరి ఆ బలి అర్పించే దేవత పూజారులను చంపించటము, అతల్యాన్ని చంపేయటము, ఆహాబుకు సంబంధించిన వారిని చంపేయటము, ఇవన్నీ చూసాం. కానీ యోహు కూడా ఏం చేశాడు? యెరోబాము అనుసరించిన ఆ పాపమును మాత్రం విడిచిపెట్టలేదు కదా. దూడలని ఆరాధించే విషయంలో, వాటిని వెంబడించేటువంటి విషయంలో అతను ఏమాత్రము కూడా దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టినట్లుగా మనము చూడము. ఇతను కూడా యెరోబాము చేసిన పాపములో ఇతడు కూడా పాపమును విడువక అనుసరించి యెహోవా దృష్టికి ఏం చేసినాడంట? చెడుతనము జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెహోయాహాజు రాజు కూడా భూమి మీద చెడుతనము జరిగించినటువంటి వాడిగానే మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రము బ్రతుకుని మార్చుకోలేదు. తన తండ్రి జీవితాన్ని చూసి కానీ, సేవకుడు మాట్లాడిన విధానమును బట్టి కానీ, తండ్రికి అర్హత లేని తండ్రికి దేవుడు కృప అనుగ్రహించాడు కానీ ఏది కూడా గ్రహింపు లేని వాడిగా మరలా ఏం చేస్తూ వచ్చాడంటే చెడుతనమును జరిగిస్తూనే ప్రజలందరినీ పాపం వైపు నడిపించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న దినాన్ని కూడా సేవకులు చెప్తూ ఉన్నారు, మనల్ని దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? మనం నిజంగా క్రైస్తవులము అంటే, దేవుని బిడ్డలము అంటే అనేక ఆత్మలకు మనము ఆశీర్వాదకరముగా ఉండడానికి, ఆత్మలను మనము రక్షించటానికి మనము మనము కదా, ఎన్నుకోబడ్డాము. మరి ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండాలి కానీ అతడు ప్రజలకు శాపకరముగా మారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. వారందరూ పాపము చేయుటకు కారకుడైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక కారణముతో దేవుడు యోహును ఎంచుకుంటే, యోహు చేసినటువంటి ఆ మిస్టేకు, అతను ఆ కారణాన్ని గ్రహించక దుర్వినియోగపరుచుకుంటే సేమ్ తండ్రిలాగా ఈ యొక్క యెహోయాహాజు కూడా ప్రవర్తించడాన్ని మనము చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో మనం చూస్తే, అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియారాజు చేత బాధ నొందిన ఇజ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. కావున యెహోవా ఇజ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇజ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునిపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. చూడండి, ఇతని కాలంలో సిరియా రాజు అయినటువంటి హజాయేలు దినములన్నిట్లో, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిట్లో కూడా ఇశ్రాయేలు వారికి ఏం చెల్లిస్తూ వచ్చారంటే కప్పము చెల్లిస్తూ వచ్చారనమాట. అయితే ఆ సమయంలో ఎలీషా చెప్పినటువంటి ఆ యొక్క మాట ప్రకారము అదంతా జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కప్పము కట్టకుండా వారుగా ఉన్నప్పుడు సిరియా రాజు వారిని బాధిస్తూ మరి హింసిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో యెహోయాహాజు దేవుణ్ణి ఏం చేశాడంట? వేడుకున్నప్పుడు దేవుడు అతన్ని విడిపించాడు అని మనం చూస్తున్నాం. అంటే యెహోయాహాజుకి దేవుని దగ్గర మొర్ర పెట్టుకోవటం కూడా తెలుసు, దేవుణ్ణి వేడుకోవటము తెలుసు, ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన విడువని దేవుడని తెలుసు. ఎలీషా దగ్గరికి తన తండ్రి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుడు ఎంతో గొప్ప కార్యాలు మరి దేవుడు యెహూ జీవితంలో జరిగించాడని కూడా తెలుసు. మరి ఎన్నో అద్భుతాలు తెలిసినటువంటి ఈ యొక్క యెహోయాహాజు, ప్రార్థన చేయటం తెలిసినటువంటి ఈ యొక్క యెహోయాహాజు మరి చూడండి దేవుని యొక్క దృష్టిలో ఎలాగ జీవిస్తూ ఉన్నాడు అంటే,
ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను కూడా సంపాదించాడంట. దేవుడు అతనిని తప్పించినట్లుగా, ఇజ్రాయేల్ ప్రజలని కాపాడినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీకు కూడా తెలుసు, నీ శ్రమ దినములో దేవుని వేడుకోవాలని తెలుసు, నీ కష్ట సమయంలో దేవుని దగ్గర మొరపెట్టుకోవాలని తెలుసు, ప్రార్థన ద్వారా ప్రభువు ఏ కార్యము చేయకుండా ఉండడన్న విషయం కూడా నీకు బాగా తెలుసు. అన్నీ తెలుసు కూడా ఈ యెహోయాహాజు వలె చాలాసార్లు బలహీనమైనటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆ పైన 2 వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల్ని చెడు మార్గంలో నడిపించాడు. యెరోబాము చేసినటువంటి ఆ పాపమును విడువక ఆ పాపమును చేస్తూ జీవించి దేవుని దృష్టికి కీడు చేస్తూ వచ్చాడు. ఆ కింద వచనాల్లో ఆ కింద వచనంలోనే మనం చూస్తే అయ్యా అని వేడుకోగానే దేవుడు ఏం చేశాడు, అతన్ని తప్పించటాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు సహాయము చేసినట్లుగా చూస్తున్నాం. అవును, ఈరోజు మన దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడుగా, కృపగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఒక రక్షకుడిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులను విడిపించినట్లుగా 5వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు మనం కూడా మన జీవితంలో బలహీనులమై ఉండగా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి పాపులమైన మనల్ని అందరినీ కూడా రక్షించి కాపాడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రార్థన అనుభవంలో నీవు ఉన్నావో లేదో ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రార్థన అనుభవం మనం విడిచిపెట్టకూడదు. ప్రార్థన ప్రాకారములు మనం పోగొట్టుకోకూడదు. ఏది పోయినా పర్వాలేదు, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను మరలా తిరిగి లేచును అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ఎప్పుడైతే మనం మన జీవితంలో నీతి కలిగి, అనగా పరిశుద్ధత కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రభువుని మనం పట్టుకొని ఉంటామో, ఒకవేళ పొరపాటున ఎక్కడ తొట్టిల్లినా కూడా మరలా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, తిరిగి లేవనెత్తేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనల్ని మరలా తిరిగి కట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియ సంగమ, ఈరోజు నీ జీవితంలో ఎలాగ ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అయితే అంతగా దేవుడు కార్యం చేస్తే ఇతను మరలా ఏం చేశాడు, 6వ వచనములో, ఆయనను ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు యెరోబాము కుటుంబకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి, మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచియుండు. చూడండి, మరలా ఏం చేశారు, ఇజ్రాయేల్ వాళ్ళు పాపము చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరలా దాన్ని విడువక అనుసరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అవును, ఇతను మరలా ఆ యొక్క దేవుడు చేసిన మేలును కృతజ్ఞత లేకుండా మరలా ఏం చేసేసారు, ఇశ్రాయేలు ప్రజలను రాజు మర్చిపోయారు. మళ్ళీ మర్చిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతని దగ్గర అంట కొద్ది సైన్యమే ఉన్నదంటండి, కొద్ది రథాలే ఉన్నాయి అంట. 7వ వచనం చూడండి, రౌతులలో 50 మందియు, రథములలో 10, కాల్బాలములో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండ్రి. మిగిలిన వారిని సిరియా రాజు దొళ్ళగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. ఏం చేశాడంటే, శత్రువైన సిరియా రాజు అవి దోచుకుని వెళ్ళిపోయాడు. యుద్ధాయుధములు లేకుండా శత్రువుని మనం ఏం చేయలేము, జయించలేము. యుద్ధోపకరణములు మన జీవితంలో ఉండాలి. కానీ ఈ యెహోయాహాజు దగ్గర యుద్ధోపకరణాలు లేవు, కొద్దిగా ఉన్నట్లు చూస్తున్నాం. కొద్ది సైన్యము, కొద్ది రథాలు మాత్రమే ఉన్నాయి. అన్నీ ఎవరు తీసుకెళ్ళిపోయారంట, శత్రువైన సిరియా రాజు తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ శత్రువు, మనము పోరాడునది మనుషులతో కాదు, కానీ దేవుడు చెప్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈరోజు ఈ భూమి మీద నీ జీవితంలో మరి అపవాది, మరి చీకటి శక్తులతో పోరాడాలి. మరి ఈ లోకనాథులతో మనం పోరాడాలి. నామకార్థ క్రైస్తవులతో పోరాడాల్సి వస్తుంది. సత్యము కొరకు నిలవబడినప్పుడు
ఎన్నో పోరాటాలు మనం చేయవలసి వస్తుంటుంది. మరి వాటి కోసము మనము జయించేవారిగా నిలబడాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అయితే శరీర సంబంధమైన ఏమి తిందుము, ఏమి తాగుదము, మంచం కాడ, కొంచెం కాడ, దీని కాడ, దాని కాడ, వీటి కాడ కాదు మనం పోరాడాల్సింది. ఆత్మ సంబంధముగా పోరాడే వారిగా ఉండాలి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, మనము ఒక దేవుని బిడ్డ కలిగి ఉన్న యుద్ధోపకరణాలు, వీటిలో ఏది నువ్వు మిస్ అయిపోయినా అపవాది దగ్గర ఏమైపోతావు? నువ్వు ఓడిపోతావు. ఈరోజు నీ జీవితంలో ఓడిపోతావు. నీ జీవితంలో సమాధానము లేకపోయినా, విశ్వాసము నీ జీవితంలో లేకపోయినా, మరి దేవుని వాక్యము నీ జీవితంలో లేకపోయినా కూడా మనమందరము కూడా ఏమైపోతామంట? మరి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. లేదంటే నీ జీవితంలో కూడా ఓడిపోతావు. ఏ ఒక్కటి నువ్వు కోల్పోయినా కూడా, ఏ ఒక్కటి నువ్వు జారిపోయినా నీవు జయించలేవు. శత్రువు చాలా బలము కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే మనము ఆయన దిక్కు చూచినప్పుడు ఆయన మనకంటే బలవంతుడు. ఈరోజు అపవాది నీకంటే నాకంటే బలవంతుడిగా కనిపించవచ్చు, కానీ మన దేవుడు వాడి ముందు ఎందుకు పనికిరాని, మరి మన దేవుడు ముందు అపవాది ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వాడి బలము అతి తక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి బలవంతుడైన దేవుని వైపు మనము చూచినప్పుడు అపవాదిని ఎదిరించగలిగే బలాన్ని దేవుడు మనకిస్తాడు. మరి దేవుడు అడుగుతున్నాడు, ఈ యుద్ధోపకరణాలు నీకున్నాయా? నువ్వు కూడా పోగొట్టుకున్నావా? నువ్వు పోగొట్టేసుకున్నావా? విశ్వాసం ఎక్కడున్నది? పరిశుద్ధత ఎక్కడున్నది? నీతి ఎక్కడున్నది? వాక్యం ఎక్కడున్నది? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ నీ జీవితంలో మరి ఈ యుద్ధోపకరణములు నువ్వు పోగొట్టుకున్నట్లయితే యెహోయాహాజు వలె బలహీనుడు అయిపోతావు, బలహీనురాలి అయిపోతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతను మరి సైన్యమును, రథములో అన్నీ పోగొట్టుకున్నాడంట. కొంచెమే ఇతనికి ఉన్న వల్ల ఇతను ఏమైపోయాడు? రాజ్యము ఇతని బలహీనపరచబడటానికి మనం చూస్తూ ఉన్నాం. ఇతని జీవితం కూడా దేవునికి విరుద్ధంగా ఉంది. దేవుడు ఇతని మనవి ఆలకించి విడిపించినా కూడా ఇతని జీవితం ఏమాత్రము మారలేదు. చెడుతనాన్ని, విగ్రహారాధనను, యెరోబాము చేసిన పాపాన్ని విడుక దేవునికి వ్యతిరేకంగా బ్రతికి చనిపోయినటువంటి వాడిగా ఇతన్ని మనము చూస్తూ ఉన్నాం. 9 వచనాల్లోనే ఇతని గురించి రాయబడి, అయితే యుద్ధోపకరణములను, సైన్యమును కోల్పోయిన వాడిగా చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా ఎన్నడూ కూడా అపవాదిని ఓడించేటువంటి ఆ యొక్క విశ్వాసము, పరిశుద్ధత, నీతి, మరి ఈ యొక్క యుద్ధోపకరణములు, ప్రభు చెప్పినటువంటి ఆ సమాధానం, ఇవన్నీ నువ్వు పోగొట్టుకున్నట్లయితే నీవు కూడా బలహీనురాలివి. మనము జయించే వారముగా ఉండాలి, నిలబడే వారముగా ఉండాలి. సత్యము కొరకు నువ్వు నిలబడినప్పుడు అపవాది పోరాడుతూనే ఉంటాడండి. మన ఆది నుంచి కూడా వాడు దేవుని బిడ్డల మీద పోరాటం చేస్తూనే ఉన్నాడండి. పాత నిబంధనలో భక్తుల మీద దాడులు లేవా? దైవ సేవకుల మీద దాడులు లేవా? ఉన్నాయి. ఎలీషా గారి మీద, యిర్మీయా గారి మీద, ఏలియా గారి మీద, వీళ్ళందరి మీద మనం చూడట్లా. వారు నీతి కొరకు నిలబడి ప్రభువు గురించి చెప్పినప్పుడు వారి మీద బహుదాడులు చూస్తూ ఉన్నాం. నీతిమంతులు, ప్రార్థనాపరులైన వారి మీద కూడా దాడులు చూసాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి కూడా మనం అక్కడి నుంచి మనం చూసుకుంటే హతసాక్షులు అయిపోవటాన్ని చూస్తూ ఉన్నాము. మన కొరకు, నీతి కొరకు సువార్తను ప్రకటించినటువంటి తండ్రి కొరకు నిలబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఏం చేశారు? ఈ లోకంలో సిలువ వేసేశారు. సత్యము కొరకు నిలబడినప్పుడు కదా. మరి అక్కడ శిష్యుల దగ్గర నుంచి, ఆది సంఘం నుంచి మనం చూసుకుంటా వస్తే సత్యము కొరకు నిలబడిన ప్రతి ఒక్క శిష్యులను కూడా ఆ తర్వాత మనం చూసుకుంటూ వస్తే చాలామంది మిషనరీస్ మనం చూస్తూ వస్తాము. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తూ
అంటే పగడాల ప్రవీణ్ గారు కానివ్వండి, చాలామంది దేవుని బిడ్డలు మరి సహజ మరణము కానివ్వండి, హతసాక్షులు అవటం కానీ, సత్యం కొరకు నిలబడిన వారు ఎంతమంది మరణిస్తున్నారు. చాలామంది అంటారు మన ప్రకాష్ అన్న గారిని అయితే, గంటెల ప్రకాష్ అన్న గారు అయితే అతన్ని జనరల్గా అతడు సత్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడంట చాలామంది అతన్ని ఒక టార్గెట్ చేసేవాళ్ళంట. టార్గెట్ చేసి చాలా భయంకరమైన మాటలతో బాధ పెట్టేవాళ్ళంటే ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, అక్కడ గ్రూప్ జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి ఆ వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా సత్యమును ప్రకటించినప్పుడు చాలా ట్రోల్ చేసి మాట్లాడతాము, చాలా బాధ పెట్టేవాళ్ళంట. వాళ్ళ సహోదరి చెప్తూ ఉన్నది, ఇంటికి వచ్చి అలాంటివన్నీ ఆలోచిస్తూ దేవుని దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. అన్నము సరిగ్గా తినలేకపోయేవాడంట. మంచినీళ్ళు కూడా సరిగ్గా, వీళ్ళేమో చక్కగా వాళ్ళ అమ్మ వండినటువంటివి హ్యాపీగా వీళ్ళు తింటూ ఉండేవాళ్ళంట. అతను సత్యము కొరకు నిలబడినప్పుడు ఆ మాటలు, వారి వ్యతిరేకతను చూసినప్పుడంట, వారు మాట్లాడిన వ్యతిరేకమైన మాటలను చూసినప్పుడు ఏడుస్తూ దేవుని దగ్గర సరిగా భోజనము కూడా చేయలేకపోయేవాడంట. ఆ విధంగా కృంగిపోయేవారంట. ఈ దినాల్లో మరి నిజంగా సత్యము కొరకు నిలబడినటువంటి, పోరాడుతూ ఉన్నటువంటి పరిశుద్ధులైన దేవుని బిడ్డల్ని ఎంతోమంది నిజంగా అలా బాధ పెడుతూ ఉంటారు. నిజమండి, ఒక మాట అన్నప్పుడు, ఒక ఏదైనా ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు ఎంత బాధేస్తుంటుందో మీకు ఒక్కళ్ళ నుంచే వస్తుంటుందేమో. మాకు సేవకులకి సంఘములో ఉన్న ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. ఒక్కొక్క బిడ్డ మాట్లాడుతున్న మాటలు, ఒక్కొక్కళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎంతో బాధేస్తూ ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేం. దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటాం. వాళ్ళు ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభు దగ్గర ఏడుస్తున్నప్పుడు నిజంగా నా మటుకు నేను కూడా ఎన్నో దినాలు ఆహారం తినకుండా ఆగిపోయిన దినం కూడా నాకు కూడా ఉన్నాయి. బాధ వేసి ఎవరు ఉండరు అడగటానికి తిను అని చెప్పేవాళ్ళు ఉండరు కదా, అట్లానే ఉండిపోతూ ఉండేదాన్ని. అన్నం దగ్గరికి వెళ్తే ఆ మాటలు గుర్తొస్తూ ఉండేవి, ఆ వేదన అసలు వాళ్ళు చేసే ఆ క్రియలు గుర్తొస్తూ ఉంటాయి, బాధ పెట్టిన విధానం గుర్తొస్తూ ఉంటాయి. నిజంగా చాలా అండి, దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటాం సేవకులు చాలామంది, సత్యము కొరకు నిలబడిన వారు. కానీ మనకి దేవుడు కవచం ఇచ్చాడు, మనకు జయించడానికి యుద్ధోపకరణాలు ఇచ్చాడు దేవుడు కదా. ఆయన దగ్గర మనం మొరపెట్టుకుంటున్నప్పుడు ఆ యుద్ధోపకరణములు మనం ధరించిన వారిగా వారి వెనక పని చేయుచున్నటువంటి ఆ అపవాదిని జయిస్తూ, ప్రార్థనలో ఎదురిస్తూ జయిస్తూ ఏం చేస్తూ ఉన్నాము, ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. ఈరోజు నువ్వు కూడా సత్యము కొరకు నిలబడుతున్నప్పుడు పోరాటము తప్పదు, పోరాటాలు తప్పవు. నీ ఇంటి వారి నుంచి, భార్య నిలబడినప్పుడు భర్త దగ్గర నుంచి కొన్ని పోరాటాలు వస్తూనే ఉంటాయి, పిల్లల దగ్గర నుంచి వస్తుంటాయి. భర్త నిలబడితేనేమో భార్య దగ్గర నుంచి వస్తుంటాయి, పిల్లలు నిలబడితేనేమో తల్లిదండ్రుల దగ్గర నుంచి పోరాటాలు వస్తాయి, తల్లిదండ్రులకేమో పిల్లల దగ్గర నుంచి పోరాటాలు వస్తాయి. పోరాటము లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవులే కాదు. దినదినము మనం అసలు ఎందుకు ఎన్నుకున్నాం అంటే పోరాటం కోసమే, పోరాడటం కోసమే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మనము మంచి పౌలు అంటారు కదా, నా మంచి పోరాటము పోరాడి తిని అంటున్నాడు, నా పరుగుని కడముట్టించాను అంటున్నాడు. అంటే మంచి పోరాటం పోరాడు అంటే తన జీవితంలో ప్రతి పోరాటమును కూడా ఏం చేస్తూ వచ్చాడంటే జయిస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాము. సత్యము కొరకు నిలబడిన వారిని ఆ దినము నుంచి హింసలు అనేవి వారికి తప్పటలేదు. అది విశ్వాసులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, తప్పదు. నువ్వు దేవుని కొరకు నేను నిలబడినప్పుడు నువ్వు జయించాలి అంటే యుద్ధోపకరణములు నువ్వు పోగొట్టుకోకూడదు. ఈ యుద్ధోపకరణములు నువ్వు దినము ప్రార్థన ద్వారా నువ్వేం చేసుకుంటూ ఉండాలి, సంపాదించుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి. అపవాది యుద్ధోపకరణములు కూడా చాలా వరకు ఏం చేస్తుంటాడు, తీసేస్తుంటాడు, దొంగిలిస్తుంటాడు. శత్రువు ఇవి ఉంటే వీళ్ళు పోరాడుతున్నారని అవి తీసేసుకుని, ఇప్పుడు సిరియా రాజు తీసుకెళ్ళిపోలా, వాళ్ళ దగ్గర నుంచి రథములు మరి సైన్యం అవే కదా ముఖ్యము. ఆ దినాల్లో ఎన్ని ఇనపరదాలు ఉంటే అంత జయం వచ్చేదంట, అంత యుద్ధంలో గెలిచేవాళ్ళంట. అయ్యనాళ్ళలాగా టెక్నాలజీ అలా లేదు. ఇప్పుడేంది ఫ్లైట్లో వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు, బాంబులు వేసేస్తున్నారు కదా, అక్కడి నుంచి అట్లా బాంబులు వేసేస్తున్నారు మరి. కాబట్టి ఈరోజు ఆ యొక్క అంతటిని కూడా వాడు దోచుకుని వెళ్ళిపోయారు, సిరియా రాజులు దోచుకెళ్ళిపోయారు. ఈరోజు నీ జీవితంలో అపవాది కూడా ఎందుకంటే వాడు ఎవరంట, దొంగ కదా, వాక్యం చెప్తుంది, వాడు దొంగ, దోచుకునేవాడు. వాడు దోచుకోవటమే వాడి పని. నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న ప్రార్థన, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న నమ్మకము, నీలో ఉన్న సమాధానము, నీలో ఉన్న నీతి, ఇవన్నీ కూడా దోచేసుకోవటం వాడికి ఇష్టం అన్నమాట.
అవి దోచేసుకొని నువ్వు ఏమీ లేనోడుగా నిన్ను ఆ దారిన వెళ్తున్నాడు చూసావా, వాడు ఆయన పేరేంటి, అతను యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట, యెరికోకి వెళుతున్నటువంటి వ్యక్తిని దొంగల చేతిలో చిక్కి అన్నీ దోచేసుకొని కొట్టి ఏం చేశారు, ఆడ పడేసినట్టు. అట్లా చేయటం వాడికి, నిన్ను అలా చేయటం వాడికి చాలా ఇష్టం. నువ్వు గొప్పగా దేవుని కొరకు నిలబడటము, మంచి పేరు సంపాదించటం, దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించటము, దేవుని కొరకు పరిగెత్తటము, పరిశుద్ధంగా జీవించటం అస్సలు ఇష్టం ఉండదు వాడికి. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావంటే వాడికి ఎంత మంటో. ఎందుకంటే పరిశుద్ధత ద్వారా సమస్తాన్ని మనం ఏం చేయగలుగుతాము, జయించగలుగుతాం. ప్రభువలే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం ఏదైనా జయించగలుగుతాం. కానీ ఆ పరిశుద్ధమైన జీవితంలో నువ్వు ఉండకూడదనేవాడు బీజాలు వేస్తుంటాడు. దావీదు ఎంతో పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా జీవిస్తుంటే వేసేసాడు ఆ పరిశుద్ధతను పోగొట్టడానికి కదా, వేసేసాడు. ఒక చిన్న పరిశుద్ధత పోగొట్టడానికి వేసేసాడు అంతే. మరి మన పరిశుద్ధతను వాడు అలా తీసేస్తూ ఉంటాడు. అన్నిటికీ నిలబడ్డాడు యోసేపు గారు. యోసేపు అన్ని విషయాల్లో పరిశుద్ధంగా అంతా నిలబడ్డాడు. రాజు అన్య దేవత పూజారి అయినటువంటి ఆయన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తున్నప్పుడు నేను వేరే జనాంగమును చేసుకోకూడదు, నా తండ్రి ఇంట్లో నుంచి నేను చేసుకోవాలి, అది మాకున్నటువంటి నిబంధన అని చెప్పలేకపోయాడు యోసేపు గారు కూడా కదా. అంటే చిన్న విషయాల్లోనే అలాగా పడిపోతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చిన్న విషయాలు భక్తుల జీవితంలో వాళ్ళల్లో చిన్న విషయాల్లో పరిశుద్ధతను కోల్పోయి, అఫ్కోర్స్ మరలా తిరిగి సంపాదించుకున్నారనుకోండి, వారి పరిశుద్ధతను మరలా వారు కాపాడుకున్నారు. కానీ మిస్టేక్స్. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? పాపము లేకుండా, మిస్టేక్స్ తన జీవితంలోనికి రాకుండా భూమి మీద మానవుడిగా వచ్చి ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించి చూపించాడు. హల్లెలూయా. సో ఈరోజు మనము కూడా ఏమని అడగాలి? నువ్వు ఉదయంలో నీ ప్రార్థనలో ఖచ్చితంగా యేసయ్యా, నీ పరిశుద్ధ జీవితం నాకు ఇవ్వండి, నీ వలే పరిశుద్ధమైన జీవితం నేను జీవించాలి ప్రభా. నా నోటి మాటలు, హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా. అడగండి దేవుణ్ణి. నా స్వయము సిలువ వేయబడాలి ప్రభా. ఈ దినమంతా నాయన నన్ను జ్ఞాపకం చేసుకోమని అడగండి. మోషేతో దేవుని సన్నిధి ఉన్నట్లుగా ఆయన సన్నిధిని కోరుకోండి. దేవుని సన్నిధిని ప్రతిదినము ఉదయము ఆయన సిలువ మోయటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా అని చక్కగా పరిశుద్ధంగా జీవిస్తూ చెప్పండి. నీ సిలువ మోయటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా, నీ కొరకు బ్రతకటానికి ఇష్టపడుతున్నాను, ఆత్మలను సంపాదించడానికి ఇష్టపడుతున్నాను, నన్ను వాడుకో. ఖాళీగా ఉన్నటువంటి హృదయము అపవాది యొక్క కర్మాగారం అవుతుంటుంది అనమాట. కాబట్టి ఎవరము కూడా మన జీవితంలో దేవుని విషయంలో ఖాళీగానే ఉంచుకోకూడదు. ఎప్పుడు దేవుని కొరకు ఏదో ఒక పని మనం పరిచర్య చేస్తూ పరిగెత్తుతూ ఉండాలి ఆత్మల కొరకు. మరి ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? ఈ యొక్క యెహోయాహాజు తన జీవితంలో దేవుడు విడిపించిన మరలా పాపమును మానలేక వెనక్కి తిరిగిన వాడిగా, ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే బాటను అనుసరించి దేవునికి దూరం అయిపోయిన వారిగా, మరణాన్ని పొందిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం ఎలాగున్నదో ఒకసారి పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకుందాం. వాక్యము దేవుడు తన వెనుకడిలో దీవించునుగాక.